ఇప్పటికే నేను దీనికి సంబంధించి 2 వీడియోలు అయితే చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియోలో క్లారిటీగా అర్థం కాకపోతే ఆ 2 వీడియోలు కూడా చూడండి. నేను ఆ 2 వీడియోలని నేను ఐకార్డ్ లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. అయితే యాక్చువల్ గా చెప్పాలంటే ఈ కాంట్రవర్సీ అనేది సుడిగాలి సుధీర్కి సంబంధించింది. ఎందుకంటే ఈ స్కిట్ లో పర్ఫామ్ చేసింది సుడిగాలి సుధీరే కాబట్టి. కానీ సుడిగాలి సుధీర్ గారు ఇలా కాంట్రవర్సీలో ఇరుక్కొని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. కానీ అతను ఇలా కాంట్రవర్సీలో ఇరుక్కొని దానికి సమాధానం చెప్పినట్లయితే మన ఛానల్స్ ఉన్నాయి కదా, ట్రోల్స్ ఛానల్స్, విపరీతంగా సుడిగాలి సుధీర్ గారిని ట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలా ట్రోల్ చేసినట్లయితే ఆయన ఇమేజ్ అయితే దెబ్బతింటుంది. కాబట్టి సుడిగాలి సుధీర్ గారు దీనికి ఆన్సర్ ఇవ్వకుండా యాంకర్ రవి గారు దీనికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ షోలో పార్టిసిపేట్ చేసింది సుడిగాలి సుధీర్ గారు అలాగే రవి గారు. అంతేకాకుండా హీరోయిన్ రంభ అయితే ఉంది కదా, సో ఆమె కూడా ఈ షోలోనైతే ఉంది. అయితే ఈ కాంట్రవర్సీకి సంబంధించి రవి గారు మరో వీడియోనైతే విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముంది, అలాగే ఆ వీడియోని మరింతగా వివరించే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేస్తాను. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ కి, అలాగే రియల్ ఫ్యాక్ట్ కి సంబంధించి, అలాగే లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి, అలాగే ఆయా దేశాల ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ను కొత్తగా అయితే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో చేయడానికి నేను పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే సుడిగాలి సుధీర్ కి సంబంధించి నాది ఒక క్వశ్చన్ అయితే ఉంది. దానికి మీరు ఆన్సర్ అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. అదేమిటంటే, సుడిగాలి సుధీర్ సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే ముందు అతను ఏం పని చేసేవాడు, లేదంటే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లోకి రాకముందు అతను ఏం పని చేసేవాడు? వీటికి 4 ఆన్సర్స్ అయితే ఉన్నాయి. అవేమిటని చూసుకున్నట్లయితే, ఏ సినిమాలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసేవాడు, బి రామోజీ ఫిలిం సిటీలో ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు, సి హైదరాబాద్ క్లబ్ లో స్టాండప్ కమెడియన్ గా పనిచేసేవాడు, డి టీవీ సీరియల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు. సో వీటిలో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లోనైతే తెలియజేయండి. అయితే నేను దీనికి సంబంధించి ఆన్సర్ ఈ వీడియో చివరిలోనైతే ఇస్తాను. ఎవరైతే చివరి వరకు ఈ వీడియో చూస్తారో వాళ్ళైతే ఆ ఆన్సర్ అయితే తెలుసుకుంటారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు సుడిగాలి సుధీర్ ఇటువంటి కాంట్రవర్సీలోకి ఎలా ఇరుక్కోవడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే, సుడిగాలి సుధీర్ గారు, అలాగే యాంకర్ రవి గారు, అలాగే హీరోయిన్ రంభ ఉంది కదా, ఆ రంభ గారు, ఈ ముగ్గురు కలిసి ఒక టీవీ షోలోనైతే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఆ టీవీ షోలో భాగంగా ఒక స్కిట్ అయితే ఉంది. ఆ స్కిట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే, బావగారు బాగున్నారా అనే సినిమాలో చిరంజీవి గారు నంది కొమ్ముల నుంచి ఇలా పెట్టి చూస్తాడు కదా, అలా చూసినప్పుడు హీరోయిన్ రంభ గారు పరిగెత్తుకుంటూ వచ్చి బావగారు బాగున్నారా అని చిరంజీవి గారిని పలకరించడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి సీన్ జరిగిందో అదే సీన్ ని సుడిగాలి సుధీర్ గారు తన స్కిట్ లో భాగంగా దాన్ని రిపీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రిపీట్ చేసే క్రమంలో ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే, చిరంజీవి గారు బావగారు బాగున్నారాలో చూసిన విధంగానే సుడిగాలి సుధీర్ గారు నంది కొమ్ముల నుండి చూడడం జరిగింది. అయితే నంది కొమ్ముల నుండి చూసినప్పుడు రంభగారు అయితే కనిపిస్తారు. అయితే రంభగారు కనిపించినప్పుడు యాంకర్ రవి గారు సుడిగాలి సుధీర్ గారిని అడగడం జరుగుతుంది. అదేమిటంటే, భావస్వామి గారు నంది కొమ్ముల నుండి చూసినప్పుడు మీకు ఏమి కనిపించిందని యాంకర్ రవి గారు సుడిగాలి సుధీర్ ని అడగడం జరిగింది. అయితే సుడిగాలి సుధీర్ గారు దాని సమాధానంగా ఏం చెప్పాడంటే, అమ్మోరు కనిపిస్తున్నారని చెప్పడం జరిగింది. ఇలా అమ్మోరు కనిపిస్తున్నారని సుడిగాలి సుధీర్ గారు చెప్పారు కదా, ఇక్కడ ఈ అమ్మోరు కనిపిస్తున్నారు అనే పదమే ఇక్కడ కాంట్రవర్సీగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి హిందువులు ఏమని చెప్తున్నారంటే, నంది కొమ్ముల నుండి చూసినట్లయితే మాకు శివపార్వతులు అయితే కనిపిస్తారు, కానీ మీరు ఈ స్కిట్ చేసినప్పుడు మీరు అమ్మవారు కనిపిస్తున్నారని చెప్పారు కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, అలాగే మీరు హిందువులను తక్కువగా చూస్తున్నారని చెప్పేసి హిందూ సంఘాలు అయితే సుడిగాలి సుధీర్ పైన మండిపడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యాంకర్ రవి గారు హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. అయితే ఆ హిందూ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఏమని చెప్తున్నారంటే, మీరు కావాలనే ఇట్లా స్కిట్ చేసి హిందువులను తక్కువ చూపు చూస్తున్నారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయితే యాంకర్ రవి గారు, నేను హిందూనే, నేను హిందూ కుటుంబం నుంచే వచ్చాను, అయినా సరే నాకు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని తారతమ్యాలు అయితే లేవు, నేను పూర్తిగా చెప్పాలంటే భారతీయుణ్ణి, నేను హిందువులను కించపరిచే విధంగా నేను ఎందుకు ఇలా చేస్తానని చెప్పి యాంకర్ రవి గారు హిందూ సంఘ పెద్దలతోనైతే చెప్పడం జరిగింది. అయినా సరే హిందూ సంఘ పెద్దలు ఏమని చెప్తున్నారంటే, మీరు సారీ చెప్తే గానీ మేము మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. అయితే నేను సారీ అయితే చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిపోయినటువంటి బావగారు బాగున్నారా అనే సినిమాలో జరిగిన సీన్ ని మేము రీమేక్ చేయడం జరిగింది అంతే, అంతకు మించి మేము ఏం చేయలేదు. అయినా సరే ఇది మేము స్కిట్ లో భాగంగానే ఇలా చేసాము, మా అంతటికి మేము దాన్ని క్రియేట్ చేసుకుని చేయలేదని యాంకర్ రావు గారు హిందూ సంఘ పెద్దలతో చెప్పడం జరిగింది. అయితే హిందూ సంఘ పెద్దలు ఏమని చెప్తున్నారంటే, మీ పైన మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని
వాళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే యాంకర్ రవి గారు ఆ స్కిట్ కి సంబంధించిన వీడియోలన్నీ మేము ఆన్లైన్ లో నుంచి డిలీట్ చేశామని యాంకర్ రవి గారు చెప్పడం జరిగింది. అయితే యాంకర్ రవి గారు దీనికి సంబంధించి ఒక వీడియోనైతే విడుదల చేసి సోషల్ మీడియాలోనైతే వదలడం జరిగింది. అయినప్పటికీ ఈ సుడిగాలి సుధీర్ గారి పైన అలాగే యాంకర్ రవి గారి పైన ట్రోల్స్ అయితే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి సమాధానంగా యాంకర్ రవి గారు మరో వీడియోనైతే విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముందనేది ఇప్పుడు చూద్దాము. అయితే యాంకర్ రావు గారు ఏమని చెప్తున్నారంటే, గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వీడియోస్ అలాగే ట్రోల్స్ అయితే నేను చూస్తున్నాను. అయితే అందులో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, యాంకర్ రవి గారు పూర్తిగా మారిపోయారని నా పైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అయితే నేను ఛత్రపతి శివాజీని అయితే ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్నుంచి రాత్రి వరకు ఓం నమ శివాయ అనే మంత్రం అయితే జపించేవాడిని. అలాగే నేను భారతీయుని, ఒక హిందువుని, అలాగే నా హిందూ మతం అంటే కూడా నాకు బాగా ఇష్టం. అలాగే హిందూ మతం గురించి ఎవరైనా కించపరిచినా, అలాగే హిందూ మతాన్ని ఎవరైనా తక్కువగా చూసినా నేనైతే హిందూ మతం గురించి ఫైట్ చేసేవాడిని. అయితే మేము ఈ స్కిట్ చేసిన తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించడం జరిగిందని ఆయన చెప్తున్నాడు. అయినప్పటికీ ఆయన ఫోటో పెట్టి, ఆయన ఫోన్ నంబర్ పెట్టి వీళ్ళు హిందూ మతాన్ని కించపరుస్తున్నారని చెప్పేసి కొంతమంది పోస్టులు అయితే పెడుతున్నారని, అయితే ఆ ఫోన్ నంబర్ ని చూసిన తర్వాత చాలా మంది హిందూ సంఘ పెద్దలు నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా నేనైతే ఆన్సర్ అయితే ఇచ్చాను అని అతను చెప్పడం జరిగింది. అయితే ఆ స్కిట్ చేసేటప్పుడు స్టేజ్ మీద మేమందరం చెప్పులు అనేది స్టేజ్ మీదకు తీసుకువెళ్ళకుండా, ఎందుకంటే అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి చెప్పులు అనేది స్టేజ్ కిందే విడిచేసేసి స్టేజ్ మీదకు వెళ్లి మేము నిష్టగా ఆ స్కిట్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ స్కిట్ అనేది బావగారు బాగున్నారా అనే సినిమాలో ఒక సీన్ కి ప్రూఫ్ మాత్రమే. అలాగే హిందూ దేవతలను అలాగే హిందూ దేవుళ్లను కించపరిచేటువంటి స్కిట్ అయితే కాదు. హిందూ సంఘాలు అలాగే హిందూ సంఘ పెద్దలను హర్ట్ చేయాలని చేసిన స్కిట్ అయితే కాదు. ఆల్రెడీ ఇంతకు ముందు తీసిన సినిమాని మేము ఇక్కడ రీటేక్ చేయడం జరిగింది అంతే. అంతేకాకుండా నేను చేసింది కూడా ఏమీ లేదు. అలాగే నేను హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని అక్కడ మేము నోటితో చెప్పినటువంటి అంశం అనేది ఏమీ లేదు. నేను 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. అంతేకాకుండా 15 సంవత్సరాల నుంచి మీరు నన్ను చూస్తున్నారు. యాంకర్ రవి అనేవాడు ఎటువంటోడో ఏంటో అనేది మీకు బాగా తెలియపోయినా కొద్దో గొప్ప తెలుసు. అలాగే మేము స్కిట్ చేసేటప్పుడు ఆ స్కిట్ కి సంబంధించిన ఆలోచనలు అనేది మేము తయారు చేసుకున్నది కాదు, వేరే వాళ్ళు తయారు చేసి మాకిస్తే ఆ స్కిట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా నా నోటమటి హిందూ దేవుళ్లకు సంబంధించి, హిందూ దేవతలకు సంబంధించి ఎప్పుడు కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. అలాగే నేను హిందూ మతాన్ని ఏ విధంగా ప్రేమిస్తానో నా భారతదేశాన్ని కూడా నేను అదే విధంగా ప్రేమిస్తాను. అయితే ఈ న్యూస్ ఛానల్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం అలాగే రేటింగ్ కోసం వివిధ థంబ్నెయిల్స్ తో పెట్టి సోషల్ మీడియాలో వీడియోస్ అయితే వదులుతున్నారు. అయితే ఎవరైతే ఆ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే అసలు అందులో చెప్పింది నిజమని అసలు నమ్మకండి. ఇప్పుడు మేము ఈ స్కిట్ ద్వారా హిందూ మనోభావాలను దెబ్బతీసామని మీరు చెప్తున్నారు కాబట్టి ఇక ముందు మేము ఏదైనా స్కిట్ చేసే ముందు బాగా ఆలోచించి ఇటువంటి కాంట్రవర్సీలు మళ్ళీ రైజ్ కాకుండా నేను జాగ్రత్తలు అయితే తీసుకుంటానని యాంకర్ రవి గారు చెప్పారు. సో అయితే నేను మొదట్లో ఒక క్వశ్చన్ అయితే వేసాను కదా, అదేమిటంటే సుడిగాలి సుధీర్ గారు సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు, అలాగే సుడిగాలి సుధీర్ గారు జబర్దస్త్ లోకి రాకముందు ఏం పని చేసేవాడు అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే వేసాను కదా. ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఏ సినిమాలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసేవాడు, బి రామోజీ ఫిలిం సిటీలో మెజిషియన్ గా ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉండేవాడు, సి హైదరాబాద్ క్లబ్ లో స్టాండప్ కమెడియన్ గా పనిచేసేవాడు, డి టీవీ సీరియల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవాడు. వీటిలో ఆన్సర్ ఏదని మనం చూసుకున్నట్లయితే సుడిగాలి సుధీర్ గారు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు ఆయన చేసిన పని రామోజీ ఫిలిం సిటీలో మెజిషియన్ గా ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉండేవాడు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.